రైతు విషయానికి వచ్చినట్లయితే ఎపెడా చట్టం కింద సర్టిఫికేషన్ కోసం ప్రయత్నం చేసి దాంట్లో ఇబ్బందులు ఉన్నట్లయితే ఎపెడా అథారిటీ ఉంటుంది. ఆ అపెక్స్ అథారిటీ ఏదైతే ఉంటుందో దానికి మనం కంప్లైంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే పీజీఎస్ వ్యవస్థ కింద పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ కింద సర్టిఫికేషన్ పొందే వాళ్ళు పీజీఎస్ వ్యవస్థలో సర్టిఫికేట్ పొందడంలో ఇబ్బంది ఉన్నట్లయితే వ్యవసాయ శాఖని ఆశ్రయించినట్లయితే ఈ సర్టిఫికేట్ పొందడంలో సహాయపడతారు. ఇక్కడ రైతుకు నా సూచన ఏంటంటే, ఇప్పుడున్న నియమ నిబంధనల ప్రకారము సేంద్రియ వ్యవసాయం చేసే రైతు పీజీఎస్ వ్యవస్థ కింద సర్టిఫికేట్ పొందడమే చాలా సులభంగా ఉంటుంది. ఈ పీజీఎస్ వ్యవస్థ కింద రీజనల్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి ఈ సర్టిఫికేషన్కి సహాయపడటం కోసం. తెలంగాణలో అలాంటివి 3 రీజనల్ ఏజెన్సీస్ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీ ఒకటి ఉంది, ఒక ఎన్జిఓ కూడా హైదరాబాద్లో ఒక రీజనల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. కాబట్టి వారి ద్వారా రైతులు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ఇలాంటి సర్టిఫికేట్ పొందడానికి అవకాశం ఉంటుంది.